విశాఖలో కరెన్సీ మార్పిడి ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శంకరమఠం రోడ్లోని శ్రీ పవన్ ఆర్కేడ్లో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 47 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 47 లక్షల్లో 46 లక్షలు కొత్త 2000 నోట్లే కాగా మిగిలినవి వేరే డినామినేషన్లో దొరికాయి. చలామణికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులు శిరీష్, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ డబ్బంతా కమిషన్తో కొత్త నోట్లు మార్చేందుకు తెచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం మా విశాఖ ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, కరెన్సీ చలామణి చేస్తున్న మరో ముఠాను విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేసి ఏకంగా 47 లక్షల రూపాయల కరెన్సీని స్వాధీనం చేస్తున్నారు. అయితే ఈ 47 లక్షలు కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా కొత్త నోట్లే. అందులో 23 కట్టలు 2000 రూపాయల నోట్లు కాగా 10 కట్టలు 100 రూపీస్ నోట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది కరెన్సీని చూసి టాస్క్ ఫోర్స్ పోలీసులే అవాక్కారు. ప్రధానంగా దీంట్లో అన్ని సిరీస్ అనే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఇతని దగ్గర 50 లక్షల రూపాయలు ఉన్నాయి. అయితే దీన్ని చలామణి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా మధ్య సూర్యప్రసాద్ రెడ్డి, దీంతో పాటు బొడ్డపల్లి శ్రీనివాసరావు అనే ఇద్దరు మీడియేటర్లను సంప్రదించారు. అయితే శంకరమఠం రోడ్లోని పవన్ ఆర్కేడ్ లోని 401 ఫ్లాట్ నెంబర్ లోకి వెళ్ళి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసు సమాచారం ఇచ్చి వెళ్ళి అక్కడ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీరు ముగ్గురిని పట్టుకున్నారు. అన్ని సిరీస్, సూర్యప్రసాద్ రెడ్డి అలాగే శ్రీనివాసరావును అరెస్ట్ చేసి 47 లక్షల రూపాయల కరెన్సీని స్వాధీనం చేసుకుని పోర్ట్ టౌన్ పోలీసులకు అప్పగించారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా.